మన వీడియోలో యూడైస్ ప్లస్ లో మనం స్కూల్ యొక్క సర్టిఫికేషన్ మరియు ఫైనల్ కన్ఫర్మేషన్ ఏ విధంగా చేయాలో పూర్తిగా చూద్దాం. మనం అన్ని పాఠశాలల వారు ఇప్పటికే యూడైస్ ప్లస్ యొక్క డేటా ఎంట్రీని కంప్లీట్ చేసి ఉన్నారు. అయితే మనం యూడైస్ ప్లస్లో చివరి స్టేజ్కి మనం రావడం జరిగింది. అందువల్ల మనం ఇప్పుడు ఫైనల్ సర్టిఫికేషన్ ట్యాబ్ని ఎనేబుల్ చేయడం జరిగింది. దాన్ని సబ్మిట్ చేసి స్కూల్ యొక్క ఫైనల్ సర్టిఫికేషన్ ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. దానికన్నా ముందుగా మనం udisplus.go.in లాగిన్ అవ్వాలి. లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, టీచర్స్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్. మనం ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ అని ఉన్న చోట మీ యొక్క స్కూల్ యూడైస్ కోడ్, అదేవిధంగా పాస్వర్డ్ అని ఉన్న చోట మీ పాస్వర్డ్ ఇచ్చి కింద ఉన్న క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే డేటా ఫీల్డ్ DCF ఇంగ్లీష్లో ఉంటుంది. అలాగే ప్రొఫైల్ ఫెసిలిటీ దీన్ని ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకి హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా గమనించినట్టయితే ఇంతకుముందు డేటా అంతా కూడా మీరు పూర్తి చేసిన డేటాయే. ఈ డేటా అంతా కూడా మనం ఫైనల్ సర్టిఫికేషన్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఉన్న పైన ఉన్న ట్యాబ్లన్నీ కూడా గ్రీన్ కలర్లోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ స్టేటస్ కంప్లీటెడ్ ఆల్ ఫామ్, కానీ ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే రెడ్ కలర్లో ఉన్న బటన్ అయితే స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ నాట్ సర్టిఫైడ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్కూల్ సర్టిఫికేషన్ని మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూద్దాం. మనం ఒకసారి గమనించినట్టయితే స్కూల్ సర్టిఫికేషన్ని మనం కంప్లీట్ చేయాలంటే మీరు పూర్తి చేసిన డేటా అంతా కూడా ఇక్కడ 1.12, 1.26 ఈ విధంగా మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న అన్ని ట్యాబ్స్ కూడా కంప్లీటెడ్ అని మనకి రావాలి. వచ్చిన తర్వాత మనకి కింద ఉన్న స్కూల్ సర్టిఫికేషన్ బటన్ యాక్టివ్ చేయబడుతుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి అడుగున 2 డౌన్లోడ్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కార్డ్, రెండోది స్కూల్ రిపోర్ట్ కార్డ్. ఈ రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మొదటిది డీటెయిల్ రిపోర్ట్ కార్డు మీరు ఏదైతే డేటా ఎంటర్ చేశారో ఆ డేటా అంతా కూడా డీటెయిల్డ్గా మనకి దీంట్లో ఇవ్వటం జరుగుతుంది. ఈ డేటా మీకు నెక్స్ట్ ఇయర్ యూడైస్ చేసేటప్పుడు మీకు ఇది ఉపయోగించడం జరుగుతుంది, చాలా ఉపయోగపడుతుంది. కనుక మీరు దీనిపై క్లిక్ చేసినట్టయితే మనకి వచ్చి సేవ్ అవుతుంది. ఇక రెండోది స్కూల్ రిపోర్ట్ కార్డ్. ఇది మీ యొక్క స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సింపుల్గా మనకి ఒక పేజీలో మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ స్కూల్ డీటెయిల్స్ నథింగ్ బట్ స్నాప్ షాట్, మన యొక్క స్కూల్ ఉండే స్నాప్ షాట్ అనమాట ఇది. ఈ స్నాప్ షాట్లో మనకి స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వబడతాయి. ఇది ఒక సింగిల్ పేజీలో ఉంటుంది. దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మన యొక్క డేటా అంతా కూడా కంప్లీటెడ్ అయ్యింది అని మనం నిర్ధారించుకున్న తర్వాత స్కూల్ సర్టిఫికేషన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఒక సర్టిఫికేషన్ బై స్కూల్, ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ డేటా అంతా కూడా నేనే వెరిఫై చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా స్కూల్ ప్రొఫైల్ మాడ్యూల్ ఫర్ మై స్కూల్ ఈజ్ కంప్లీట్ అండ్ కరెక్ట్, ది డేటా ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి మన యొక్క డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని కిందకు వచ్చేటప్పటికి మనకి ఒక బాక్స్ ఒకటి, రిమార్క్స్ కాలం ఒకటి ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ పైన రేడియో బాక్స్ పై క్లిక్ చేసి ఈ రిమార్క్స్ కాలంలో వెరిఫైడ్ అండ్ కరెక్ట్, లేకపోతే మీకు నచ్చిన రిమార్క్ ఏదైనా సరే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని మీరు ఏదో ఒక రిమార్క్ పెట్టి సబ్మిట్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే మీ స్కూల్ సర్టిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీ యొక్క స్కూల్ సర్టిఫికేషన్ని ఫైనల్గా సబ్మిట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, స్కూల్ సర్టిఫికేషన్ చేసేసిన తర్వాత మీ డేటా ఎడిట్ అవుతుందా లేదా అనేది మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ హోమ్ పేజ్లోకి వెళ్ళినట్టయితే మళ్ళా చూసినట్టయితే ఇందాక స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ సర్టిఫైడ్ అని వచ్చింది, కానీ డేటా ఎంట్రీ ఈజ్ కరెంట్లీ యాక్టివ్. సో మీరు ఏదైనా సరే డేటాని మీరు మళ్ళీ మార్పు చేర్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చేసిన తర్వాత అయితే ఈ స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ మాత్రం మళ్ళీ తిరిగి రెడ్లోకి మారిపోతుంది, నాట్ సర్టిఫైడ్ స్టేటస్లోకి మారిపోతుంది. కావున అది గమనించి మీరు ఏదైనా ఎడిట్ చేసినట్టయితే కనుక తిరిగి మళ్ళీ స్కూల్ సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మన యొక్క స్కూల్ యొక్క యూడైస్ ప్లస్లో స్కూల్ సర్టిఫికేషన్ని కంప్లీట్ చేయవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ దేవదాస్.